బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు మోహన్ బాబు ఎక్కడున్నారు? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మంచు మోహన్ బాబు తలదాచుకున్నట్టు తెలుస్తోంది. మీడియాపై దాడి ఘటనలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ రాకపోవడంతో తిరుపతికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది మోహన్ బాబు. ఈ నెల 24 తర్వాత మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం తిరుపతిలోని విద్యానికేతన్ ప్రాంగణంలో ఆయన ఎదురు చూపులు కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు మోహన్ బాబు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతిలో కలెక్షన్ కింగ్ ఉన్నారా? దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో మంచు మోహన్ బాబు తలదాచుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా మీడియాపై దాడి ఘటనలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలో బెయిల్ రాకపోవడంతో తిరుపతికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది మోహన్ బాబు. ఈ నెల 24 తర్వాత మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బెయిల్ కోసం తిరుపతిలోని విద్యానికేతన్ ప్రాంగణంలో ఆయన ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎప్పుడు ఆయన తిరిగి హైదరాబాద్కి చేరుకునే అవకాశం ఉంది, లేకపోతే అరెస్టు నేపథ్యంలో ఆయన అక్కడే, అంటే అరెస్టుకు సంబంధించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అక్కడే ఉండే అవకాశం ఉందా? బెయిల్ వచ్చిన తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, మోహన్ బాబు ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నారా? తిరుపతిలోనే ఉండబోతున్నారా? సచిన్, మంచు మోహన్ బాబు మీడియాపై దాడి ఘటనలో ఆయన కేసు అయితే ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి ఆయన గత కొన్ని రోజులుగా బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై పోలీసు ఆంక్షలు కూడా ఉన్నాయి. తన గన్ను కూడా పోలీసులకు సరెండర్ చేయమని అడిగారు. తిరుపతిలో చంద్రగిరి పోలీసులకు మోహన్ బాబు పిఆర్ఓ మోహన్ బాబు గన్ను కూడా సరెండర్ చేసింది మనం విజువల్ గా చూశాము. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు బెయిల్ రాకపోవడంతో పరారీ అయిపోయాడు. ఆయన దుబాయ్ వెళ్ళాడని కొంతమంది, ఆయన బెంగళూరు వెళ్ళాడని, ఆయన ఎక్కడికో తెలియని చోటికి పరారయ్యాడని ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్టీవీ తెలుసుకున్నది ఏంటంటే ఆయన తిరుపతిలో విద్యానికేతన్లో ఉన్న ఆయన నివాసంలో ప్రస్తుతం అయితే ఉన్నారు. ఆయనకు సంబంధించి బెయిల్ ప్రయత్నాలని విష్ణు హైదరాబాద్ లో ఉండే ఆ లీగల్ టీం తోటి చర్చించి ఇవన్నీ కూడా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అయితే 24 వరకు ఆయనకి కోర్టు నుంచి వెసులుబాటు ఉంది కాబట్టి మేము వెయిట్ చేస్తాము, 24 తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటుంది అన్నట్లుగా పోలీస్ అధికారులు కూడా తెలిపిన నేపథ్యంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆయన చేసిన దాడిలో గాయపడిన జర్నలిస్ట్ ను కూడా పరామర్శించి కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడి కేసును విత్డ్రా చేసుకునే విధంగా ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ కానీ కుటుంబ సభ్యులు కానీ కేసును విత్డ్రా చేసుకోవటానికి ఇంకా సుముఖంగా లేని నేపథ్యంలో ఆయన హైదరాబాద్ లో ఉండే కంటే తిరుపతిలో విద్యానికేతన్లో ఉండటం కొంత మనశ్శాంతిగా ఉంటుంది, పిల్లల మధ్య స్కూల్లో ఉంటే బాగుంటుందని ఆయనకి తిరుపతి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం మోహన్ బాబు కదలికల మీద ఒక కన్నేసే ఉంచారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటారు ఏంటనేది మాత్రం ఆయన ఆచూకీని కనిపెట్టే పనిలోనే ఉన్నారు. ప్రస్తుతానికి తెలంగాణ పోలీసులకైతే మోహన్ బాబు తిరుపతిలో ఉన్నట్లుగా సమాచారం ఉన్నప్పటికీ కూడా 24 తారీఖు వరకు వాళ్ళు వేచి చూసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా, హాజరు కాకపోతే తెలంగాణ పోలీసులు వచ్చి తిరుపతిలోనే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సచిన్. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే ఆయన తిరుపతిలో ఉన్నారన్న అంశానికి సంబంధించి ప్రచారం కావచ్చు, ఆ అంశానికి సంబంధించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో ఎలా అడుగులు వేస్తున్నారు? మరి ముఖ్యంగా బెయిల్కి సంబంధించి విష్ణు బెయిల్కి అంటే ఇక్కడ విష్ణు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన అక్కడే ఉండే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే బెయిల్కి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అరెస్ట్ నేపథ్యంలో ప్రచారం జరుగుతోంది కాబట్టి అంతవరకు అక్కడే ఉండే అవకాశం ఉందా? మంచు ఫ్యామిలీలో ఎటువంటి చర్చ జరుగుతోంది రవిచంద్ర? ప్రస్తుతానికైతే మోహన్ బాబు హైదరాబాద్ లో ఉండే కంటే తిరుపతిలో ఉండటమే సేఫ్ అని తిరుపతినే ఆయన ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకి ఇష్టమైన స్కూలు, ఆ ప్రాంగణం అక్కడ ఉంటే కొంత మనశ్శాంతి ఉంటుంది. అలాగే తెలంగాణ పోలీసులు ఆంధ్ర వచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకోవాలనుకున్నా లేదంటే విచారణకు రావాలనుకున్నా కూడా ఆంధ్ర పోలీసుల అనుమతితోటి అక్కడ వాళ్ళకి
ఆ అంగీకారంతో రావాల్సి ఉంటుందనే నేపథ్యంలో అక్కడైతే కొంత భద్రత ఉంటుందనే మోహన్ బాబు తిరుపతిని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ లోపైతే విష్ణు తన ప్రయత్నాలు లీగల్ గా టీం తోటి చర్చించి మోహన్ బాబు బెయిల్ ఎలా తీసుకోవాలి, లేదా ఆ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో గాయపడిన జర్నలిస్టు వాళ్ళ వైపు నుంచి ఆ కేసుని ఉపసంహరించుకునేలాగా ఉంటే ఈ కేసు తీవ్రత, ఆయన అరెస్టు ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి విష్ణు ఆ ప్రయత్నాలు అయితే హైదరాబాద్ లో ఇంకా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా కొలిక్కి వచ్చే వరకు మోహన్ బాబు అయితే తిరుపతిలోనే ఉండటం సేఫ్ అని తిరుపతి నివాసాన్నే ఎంచుకున్నారు. అంటే పోలీసులు ప్రస్తుతం తిరుపతిలోని విద్యానికేతన్ దగ్గర ఉన్నారా, లేకపోతే ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఇక్కడ అంటే వివిధ రాష్ట్రాలకు, వేరే రాష్ట్రాలకు చెందిన పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ నిమిత్తం కావచ్చు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. రెక్కీ లాంటిది నిర్వహిస్తున్న సందర్భానికి సంబంధించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో అటువంటి సిచ్యువేషన్ ఏమైనా కంటిన్యూ అవుతుందా? తెలంగాణ పోలీసులు తిరుపతి విద్యానికేతన్కి చేరుకున్నారు అనుకోవాలా? రెక్కీ నిర్వహిస్తున్నారనే దానికంటే కూడా మోహన్ బాబు కదలికల మీద, ఆయన హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ స్టే చేస్తున్నారు అనేది మాత్రం ఒక కన్నేసి ఉంచారు. పోలీసులకైతే ఆయన తిరుపతిలో ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఖచ్చితంగా ఆయన అయితే దేశం విడిచి పారిపోయే పరిస్థితి లేదు. దుబాయ్ వెళ్ళటానికి కానీ ఎలాంటి సాహసం చేయరు. కాబట్టి ఖచ్చితంగా బెంగళూరు లేదా ఇక్కడ హైదరాబాదు లేదా తిరుపతిలో ఉన్నారనేది మాత్రం పోలీసులకు అయితే సమాచారం ఉంది. విష్ణు తోటి కూడా పోలీసులు టచ్ లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే లీగల్ టీం కూడా పోలీసులతోటి మాట్లాడుతున్నారు. అలాగే హైకోర్టులో రిజెక్ట్ అయింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించాలా, ఏం చేయాలి, లేదా పిటిషనర్ వైపు నుంచి ఏదైతే ఆయన మీద హత్యాయత్నంలాగా మోహన్ బాబు చేసిన దాడికి సంబంధించి కంప్లైంట్ ఉందో వాళ్లతో ఆ కంప్లైంట్ ని ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు అయితే ఎక్కువ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ క్లయింట్ గనక ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లయితే మోహన్ బాబు మీద అరెస్ట్ ఉత్తర్వులు కానీ ఇవన్నీ కూడా రద్దవుతాయి. కాబట్టి ఆ కేసు తీవ్రత తగ్గుతుంది. ఆ విధంగా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. అప్పటి వరకు కూడా ఆయన తిరుపతిలోనే ఉంటారనేది మోహన్ బాబు సన్నిహితుల నుంచి సమాచారం. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం మంచు మోహన్ బాబు ఎక్కడున్నారు అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. దాదాపుగా ఆయన తిరుపతిలోని విద్యానికేతన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తలదాచుకుంటున్నారు మంచు మోహన్ బాబు. మీడియాపై దాడి ఘటనలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ రాకపోవడంతో తిరుపతికి చేరుకున్నారు మోహన్ బాబు. ఈ నెల 24 తర్వాత మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బెయిల్ కోసం తిరుపతిలోని విద్యానికేతన్ ప్రాంగణంలో ఆయన ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 24కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలీసులు నేరుగా రంగంలోకి దిగి అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆ తర్వాత ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? లీగల్గా మంచు మోహన్ బాబు ఎలా వెళ్ళబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.